యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం పాడుకున్న పాటలోనే నా ప్రాణప్రియుడా యేసు రాజా అనే ఈ పాటలో మొదటి వచనం ప్రకారమై యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నరావతారిగా మన కొరకై అవతరించక మునుపే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై ఈ లోకంలో అవతరించక మునుపే. అవతరించటం అంటే, అవతార్ అనే పదానికి ఉన్న అర్థం ఏంటంటే దిగి వచ్చుట అని. అవతార్ అంటే దిగి వచ్చుట. కాబట్టి నరావతారిగా యేసు ప్రభువారు ఈ లోకానికి మన కొరకై దిగి రాక మునిపే ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా వ్రాయిస్తూ వచ్చిన మాట ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఎవరంటే బలవంతుడైన దేవుడు. అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే బలవంతుడు. ఎందుకు ఆయన బలవంతుడుగా ఈ లోకానికి వచ్చాడు అంటే, ఎవరైతే పాపము ద్వారా బలహీనులై ఈ పాప దాసత్వంలో బంధించబడిన వారై అపవాది యొక్క హస్తములలో బంధించబడిన వారై ఉండి ఎవరైతే నిత్య నాశనమునకు జోగాడుతున్నారో అట్టి వారిని అపవాది యొక్క చేతిలో నుంచి వారిని విడిపించేదాని కొరకై ఆయన బలవంతుడుగా ఈ లోకానికి వచ్చారు. అందుకొరకై ఆయన ఎవరంటే బలవంతుడైన దేవుడు. ఈ మాట మనం చూస్తుంటుండగా ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 34వ వచనం ప్రకారమై, ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 34వ వచనం. ఇక్కడ రాయబడుతున్న మాట, వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయుటకును, బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. ఇక్కడ రాయబడుతున్న మాట ప్రకారమై వారి విమోచకుడు బలవంతుడు. కాబట్టి ఈ మాట మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారమై బలవంతుడైన దేవుడు అని ఎవరికి పేరుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న పేరు అది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 34వ వచనంలో వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. కాబట్టి ఇప్పుడు బలవంతుని పేరు ఎవరికి ఉంది? ఇప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవాకు ఆ పేరుంది. అదే పేరు ఎవరికి ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా అదే పేరుంది. కాబట్టి ఇప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా బలవంతుడై ఉంటుండగా మన కొరకై నరావతారిగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువారు కూడా ఎవరంటే ఆయన బలవంతుడు. ఎందుకు ఆయన బలవంతుడికి ఈ లోకానికి వచ్చాడు అంటే 34వ వచనం చెప్తున్నమాట, వారి విమోచకుడు బలవంతుడు. వారి విమోచకుడు బలవంతుడు. మనం చూస్తుంటాం, ఎవరైనా ఆర్థికమైన బలహీనతలో ఉండి ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు కానీ
లేకపోతే ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు కానీ దాన్ని తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఆ వ్యక్తి విమోచించబడేదాని కొరకై ఎవరు కావాలంటే ఆ వ్యక్తిని విమోచించేదానికి బలవంతుడు కావాలి. ఏ బలవంతుడు కావాలి? ఆర్థికమైన బలవంతుడు కావాలి. ఈ ఆర్థికమైన బలవంతుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఎవరైతే ఆర్థికంగా బలహీనుడుగా ఉండి బంధించబడ్డాడో ఆ వ్యక్తిని విడిపించగలుగుతాడు. లేకపోతే సామాజికంగా బలహీనమైన వ్యక్తి బంధించబడినప్పుడు ఆ వ్యక్తిని విడిపించేదానికి ఎవరు కావాలంటే సామాజికమైన బలవంతుడు కావాలి. అందుకొరకై ఒక వ్యక్తిని విడిపించేదానికి ఎవరు దానికి ఉపయోగపడతారు, ఎవరు దానికి సహాయపడతారు అంటే బలవంతుడు మాత్రమే దానికి సహాయము చేయగలిగిన వాడు. అందుకొరకై మనం ఎవరం అంటే రోమాపత్రిక 5వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటాడు, మనం ఇంకను బలహీనులమై ఉండగా ఎందుకు మనం బలహీనమయ్యాము అంటే యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో ఎందుకు మనం బలహీనమయ్యాము అంటే ఇక్కడ యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో వ్రాయబడుతున్న మాట, ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను. 5వ వచనం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనంలో, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు, ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను. ప్రతి వాని గుండె బలహీనమయ్యను. ప్రతి వాని గుండె బలహీనమైంది. ఈ ప్రతి వాని గుండె బలహీనమైన పరిస్థితుల్లో ఎందుకున్నాడు మానవుడు అంటే కేవలము తన పాపాన్ని బట్టి మాత్రమే. పాపము మానవుని ఏం చేస్తుందంట? బలహీనునిగా చేస్తుంది. కాబట్టి పాపం ద్వారా బలహీనుడిగా చేయబడిన వ్యక్తి తిరిగి బలవంతుడిగా చేయబడాలి అంటే ఈ బలహీనుడి కొరకు ఎవరు కావాలి? ఇప్పుడు బలవంతుడు కావాలి. ఎవరా బలవంతుడు అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారమై ప్రభువైన యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడు. అదే రీతిలో సైన్యములకు అధిపతికి యెహోవా బలవంతుడు. సైన్యములకు అధిపతికి యెహోవా బలవంతుడు. కాబట్టి ఆ బలవంతుడైన దేవుడే ఇప్పుడు ఏం చేయాలి? వారిని విమోచించాలి. ఎవరిని విమోచించాలి? ఎవరైతే పాపము ద్వారా బలహీనులై, ఈ పాపం ద్వారా బంధించబడిన వారై, పాపము ద్వారా పట్టబడిన వారై, పాపం ద్వారా కలిగే పర్యావసానము నిత్య నరకాగ్నిగుండమై ఉంటుండగా అట్టి నిత్య నరకాగ్నిగుండం నుంచి విడిపించేదానికి ఎవరు కావాలంటే బలవంతుడైన వారు కావాలి. అందుకొరకై దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. అంటే ఎక్కడి నుంచి విమోచించబడాలంటే ఇప్పుడు పాపము నుండి విమోచించబడాలి. పాపము ఎలాంటిది? పాపం ఎలాంటిదంట? ఒక వ్యక్తిని పాపము కానీ పట్టుకుంది అంటే ఆ వ్యక్తిని ఆ పాపము ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం ప్రకారమై దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తున్నమాట, మీ పాపము మిమ్మును పట్టుకొనును. మీ పాపం మిమ్మును పట్టుకొనును. పాపం కానీ పట్టుకుంది అంటే ఇక ఆ పాపం ఏం చేయదు, ఇక ఎన్నడూ విడిచిపెట్టదు. ఒక వ్యక్తి పాపం ద్వారా పట్టబడ్డాడు అంటే ఆ వ్యక్తి మరణించేంత వరకు ఆ వ్యక్తిని పాపం విడిచిపెట్టదు. మరణించినా కానీ విడిచిపెట్టదు. మరణించినా కానీ పాపము విడిచిపెట్టదు. ఎందుకు విడిచిపెట్టదు? పాపం అంటే తీర్పు వరకు వచ్చిందంట పాపం.
కొందరి పాపములు బయలుపరచబడినవి, వారి పాపములు వారికి కొందరి పాపాలు ముందుగా వెళుతున్నాయి అంట, కొన్ని పాపాలు వెనుక వస్తున్నాయి అంట. అంటే ఒక మాట మనం చూస్తున్నట్లయితే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని మనం మోసుకొని వెళుతున్నప్పుడు ముందు కొంతమంది వెళ్తూ ఉంటారు, వెనక కొంతమంది వస్తూ ఉంటారు. అట్లాగని ఏమొస్తాయంట, మన పాపాలు మనకు ముందుగా వెళతాయి. అంటే ఏం చెబుతూ ఉంటాయి, ఈ చనిపోయిన వాడు పాపి అని చెబుతున్నాయి. వెనక వస్తున్న పాపాలు ఏం చెబుతున్నాయి, అదిగో ముందు వెళుతున్నవాడు పాపి అని చెబుతుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క పాపాలు ఆ వ్యక్తిని వెంటాడుతూ ఉంటాయి. అదే మాట మనం చూస్తున్నట్లయితే పౌలు అపోస్తలుడు రాస్తూ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో రాస్తూ ఆయన అంటున్న మాట, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన అంటూ 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. అంటే ఈ పాపాలు ఎంతవరకు వస్తాయంట, తీర్పు వరకు ఈ పాపాలు వస్తాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు, ఇప్పుడు నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి పాపం ఎంత భయంకరమైనది, పాపం ఎంత ప్రమాదకరమైనది. అందుకొరకై దేవుని యొక్క వాక్యం ప్రకటించబడే సమయంలో ప్రతి సమయంలో దేని గురించి మాట్లాడతారు, పాపము పాపము పాపము. ఈ మాట చాలామందికి ఏముండదు, ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంట, శుభమాంట ప్రొద్దున్నే ఏం చెబుతున్నారు, పాపం అనే మాట చెబుతున్నారే కానీ మరొక మాట చెప్పటం లేదు అని. అది వివాహం కావచ్చు, లేకపోతే పుట్టినరోజు కావచ్చు, లేక మరణదినం కావచ్చు. మానవుని యొక్క జీవితంలో ఏ కార్యక్రమాన్ని మానవుడు ఏర్పాటు చేసుకున్నా ఆ ప్రతి సందర్భంలో ఏం ప్రకటించబడింది, పాపమును గురించి ప్రకటన జరుగుతూనే ఉంటుంది. అది ఏ సందర్భం అయినా ప్రతి సందర్భంలో పాపమును గూర్చిన ప్రస్తావన లేకుండా దేవుని యొక్క వాక్యము ముగించబడదు. అదే సమయంలో యేసు ప్రభువారి యొక్క రక్తము లేకుండా కూడా ఏ వాక్యము ముగించబడదు. అంటే పాపం ఎంత ప్రమాదకరమైనదో ఆ పాపాన్ని తీసివేసే శక్తి దేనికి ఉందంటే యేసు ప్రభువారి యొక్క రక్తానికి మాత్రమే ఉంది. అందుకొరకై మన విమోచకుడు బలవంతుడైన దేవుడు ఎవరంటే ఆయన మనకు విమోచకుడు. ఎక్కడి నుంచి విమోచించడానికి లోకానికి వచ్చాడంటే పాపము నుండి విడిపించడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి మన పాపలు ఎలాంటివంట, మన పాపములు మనకు దేవునికి ఏం తెచ్చిపెట్టినాయి, విరోధాన్ని తెచ్చిపెట్టినాయి, వ్యాజ్యాన్ని తెచ్చిపెట్టినాయి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో 18వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. అంటే పాపం ఏం తెచ్చిపెట్టిందంట, వివాదాన్ని తెచ్చిపెట్టింది. ఎవరితో, దేవునితో వివాదం. అంటే మానవునికి దేవునితో ఏముందంటే ఇప్పుడు వివాదం ఉంది, దేవునికి మానవునితో ఏముంది, వివాదం ఉంది. ఈ మానవునితో దేవునికి, దేవునితో మానవునికి ఉన్న ఈ వివాదం దేన్ని బట్టి అంటే కేవలం పాపమును బట్టి మాత్రమే. పాపమును బట్టి మాత్రమే దేవుడు మనతో వివాదం ఆడుతున్నాడు, మానవుడు కూడా దేవునితో వివాదం ఆడుతున్నాడు. దేవునితో వ్యాజ్యమాడి ఎవరు గెలుస్తారు, దేవునితో వ్యాజ్యమాడి ఎవరు గెలవగలరు, ఎవరు కూడా గెలవలేరు. కాబట్టి ఇప్పుడు దేవునికి మానవునికి ఉన్న వివాదము పరిష్కరించబడాలి అంటే ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమ వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. అంటే వివాదము పరిష్కరించబడితే ఏం జరుగుతుందంట,
ఎర్రగా ఉన్న పాపములన్నీ కూడా ఏం చేయబడుతున్నాయి? తెల్లగా చేయబట్ల. అక్కడ పాపములన్నీ పరిహరించబడుతున్నాయి. పాపములన్నీ పరిహరించబడుతున్నాయి. ఈ పాపములన్నీ పరిహరించబడడం ద్వారా ఏమవుతున్నాయి? ఇప్పుడు మన మీద ఉన్న పాపములు మన మీద దోషాన్ని మోపుతూ ఉంటాడు. ఎట్లా కనపడుతున్నాయి అంటే మన మీద ఎర్రగా కనపడతా ఉన్నాయి. యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా కడగబడినప్పుడు ఏమవుతుంది? ఆ ఎరుపంతా వెళ్ళిపోయి ఇప్పుడు తెల్లని వారముగా కనబడుతున్నాం. అందుకే దావీదు ప్రార్థన చేశాడు 51వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏం ప్రార్థన చేశాడు? హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు హిస్సోపుతో నన్ను కడుగు. అయ్యా నన్ను ఏం చేయాలి? నన్ను కడుగు. దేంతో కడగాలి? హిస్సోపుతో కడగాలి. హిస్సోపు అనే మాట మనకు మొట్టమొదటి ఎక్కడొచ్చింది? నిర్గమకాండములో ఇశ్రాయేలీలు ఏం చేయాలంట? మరణదూత వారి గృహాలను సందర్శించే సమయంలో ప్రతివాడు ఏం చేయాలి? ఇంటికి ఒక గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని ఒక పాత్రలో తీసుకొని హిస్సోపుతో కుంచెన చేసుకొని ఏం చేయాలంట? దానిని 2 నిలువు కమ్ములకు పై అడ్డకమ్మికి రాయాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ఆ హిస్సోపుతో ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము 2 నిలువు కమ్ములకు పై అడ్డకమ్మికి రాయబడుతుందో దాన్ని చూచిన తర్వాత మరణదూత దాటిపోతున్నాడు. ఏ ఇంటి మీద ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము లేదో ఆ ఇంట్లోనికి మరణదూత ప్రవేశిస్తున్నాడు. ఆ ఇంట్లోనికి మరణదూత ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ హిస్సోపుతో నన్ను కడుగు అంటే ఒట్టి హిస్సోపు మన పాపాన్ని తీసివేయలేదు. ఒట్టి హిస్సోపు మన పాపాన్ని తీసివేయలేదు. ఇప్పుడు హిస్సోపుకి ఏం కావాలి? రక్తం కావాలి. ఆ రక్తాన్ని ఏం చేయాలి? ఇప్పుడు హిస్సోపుతో మనం తొడబడాలి. అందుకొరకే దావీదు అన్నమాట, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను హిస్సోపుతో కడుగు. ఎట్టుండాలంట? హిమము కంటే తెల్లగా ఉండాలంట. హిమమే తెలుపు అంటే మంచే తెలుపు, ఇంకా మంచు కంటే తెల్లగా ఉండాలంట. ఇది ఎవరి ఆశ? దావీదు యొక్క ఆశ. కాబట్టి ఇప్పుడు ఎర్రగా ఉన్న మన పాపములన్నీ కడగబడి తెల్లని వారముగా మనం చేయబడాలి అంటే ఎక్కడికి రావాలి? ఇప్పుడు దేవుని వద్దకు రావాలి. అందుకన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఇప్పుడు వివాదం తీర్చేదానికి ఎవరు కావాలంట? ఎవరు కావాలి? ఇప్పుడు దేవునికి మానవునికి మధ్యలో వివాదం ఉంది, లేదా నాకు మరొకరితో వివాదం ఉంది. మేమిద్దరమే మాట్లాడుకుంటే ఏం జరిగిద్ది? పరిష్కారం జరిగిద్దక్క? జరగదు. ఎందుకు జరగదు? నీ తప్పు అంట నేను, ఆయన ఏమంటాడు? నీ తప్పు అంటాడు. ఇప్పుడు ఏం జరిగిద్ది? ఇద్దరి మధ్యలో వాదన పెరిగిద్దే కానీ వాదన తగ్గదు. ఇప్పుడు ఎవరు కావాలి? నీకు నాకు తెలలేదు కాబట్టి మధ్యవర్తి దగ్గర పోదాం అంటాం. ఇప్పుడు ఆ మధ్యవర్తి దగ్గరికి వెళితే మధ్యవర్తి ఏం చేయాలి? ఈ మధ్యవర్తి ఏం కావాలంటే ఇద్దరికి సరిపోయిన వాడు కావాలి. ఎవరిద్దరికి? ఒకరికి అనుకూలమైన వ్యక్తి కాకూడదు. మధ్యవర్తి ఏం కాకూడదు? ఒకరికి అనుకూలమైన వ్యక్తిగా ఉండకూడదు. ఒకరికి అనుకూలమైన వ్యక్తిగా ఉంటే మరొక వ్యక్తి ఏం జరుగుతుంది? అన్యాయం జరుగుతుంది. మరి ఇప్పుడు ఎవరు కావాలి? ఇద్దరికీ సర్ది చెప్పగలిగిన వాడు కావాలి, ఇద్దరికీ అనుకూలమైన వాడు కావాలి. అలాంటి వ్యక్తి ఇప్పుడు మధ్యవర్తిగా ఉండాలి. కాబట్టి ఆ బలవంతుడైన దేవుడే దేవునికి మనకు ఉన్న వివాదాన్ని పరిష్కరించేదాని కొరకై యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చాడు. అందుకొరకై అపోస్తలుడైన పౌలు రాస్తూ తిమోతి అంటున్నాడు, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడొక్కడే, దేవునికిని నరునికిని మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు.
ఎవరంటే ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. ఎవరా నరుడు? దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. అంటే ఇప్పుడు ఈ క్రీస్తు యేసు వారు ఎవరు? దేవుడు ఆయనే, నరుడు ఆయనే. దేవుడు ఆయనే, నరుడు కూడా ఆయనే, మధ్యవర్తి కూడా ఆయనే. అంటే ఆయనలో ఇప్పుడు ఏముంది? మానవత్వ లక్షణాలు ఉన్నాయి యేసుప్రభు వారిలో. యేసుప్రభుని ఏమన్నాయంట? మానవ సంబంధమైన లక్షణాలన్నీ కూడా యేసుప్రభు వారిలో ఉన్నాయి. దైవికమైన లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? యేసుప్రభు వారిలో ఉన్నాయి. యేసుప్రభు వారిలో మానవ లక్షణం మనం చూసినట్లయితే ఆయనకు మానవ సంబంధమైన జన్మ ఉంది, మానవ సంబంధమైన తల్లి ఉంది, మానవ సంబంధమైన వంశావళి కూడా ఉంది. ఎవరికి? యేసుప్రభు వారికి. అదే రీతిలో ఒక మానవుని వలె ఆకలి కొన్నాడు, ఒక మానవులే నిద్రపోయాడు, ఒక మానవులే దప్పికొన్నాడు, ఒక మానవులే నిద్రపోయాడు, ఒక మానవులే కోపం కూడా తెచ్చుకున్నాడు, ఒక మానవుని వలె ఏడ్చాడు, ఒక మానవుని వలె నిట్టూర్పు కూడా విడిచాడు, ఒక మానవుని వలె ప్రార్థన కూడా చేశాడు, ఒక మానవుని వలె ప్రార్థన చేశాడు. అదే రీతిలో ఒక మానవుని వలె దేవుని యందు భయభక్తులు కూడా ఉంచాడు, ఒక మానవుని వలె దేవునికి విధేయత చూపించాడు, ఒక మానవుని వలె ఆయన తండ్రి అని పిలిచాడు, ఆయన దేవాన్ని పిలిచాడు. ఇవన్నీ ఎవరి లక్షణాలు? ఒక మానవుని యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు మొత్తం ఎవరిలో ఉన్నాయి? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. మరి దైవ లక్షణాలు ఏమున్నాయి? యేసు ప్రభువుల దైవ లక్షణం ఏంటి? ఇక్కడే చదువుకున్నాం మన వాక్య భాగంలో ఈరోజునే. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఎవరంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 34వ వచనంలో ఆయన ఎవరంట? వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతికు యెహోవా ఆయనకు పేరు. అంటే యెహోవా బలవంతుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బలవంతుడు. యెహోవా బలవంతుడు, యేసు ప్రభు వారు కూడా బలవంతుడు. కాబట్టి యేసు ప్రభు వారు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి యేసు ప్రభు వారిలో దైవ లక్షణాలు ఉన్నాయి, యేసు ప్రభు వారిలో మానవ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆయన మాత్రమే మనకు సరిపోయిన వాడు, మనకు మధ్యవర్తిగా ఉండడం కొరకు. కాబట్టి ఆ యేసు ప్రభు వారు ఏం చేస్తూ వచ్చాయంటే దేవునికి మనకు మధ్యవర్తిగా వచ్చి 2 పేర్లతో పిలువబడ్డాడు. ఒకటి ఏం పేరంట? దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. రెండవది మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడు. అంటే దేవునికి మారుగా ఉన్నవాడు, మనిషికి మారుగా ఉన్నవాడు. దేవునికి మారుగా ఉండి ప్రేమించాడు, మనిషికి మారుగా ఉండి శిక్ష భరించాడు. ఆయనే మన పాపమును తీసివేయుటకు శక్తి కలిగిన దేవుడు. అందుకన్నాడు పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని చెప్పాడు. ఎట్లా అధికారం సంపాదించుకున్నాడు అంటే కేవలం తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించుట ద్వారా. అందుకొరకై ఆయన మన విమోచకుడికి ఏం చేస్తూ వచ్చాడంటే రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ప్రకారమై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేన్ని బట్టి మనం విమోచించాడు అంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడే కొన్ని మాటలు మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథం 63వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 19వ వచనంలో 9వ వచనం. యెషయా గ్రంథం 63:9లో వారి యావత్ బాధలో ఆయన బాధ పొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. దేని బట్టి విమోచించాడంట? ప్రేమ చేత విమోచించాడు. అంటే మనం విమోచించడానికి దేవునికి ఏముందంట?
ప్రేమ ఉంది. ప్రేమే లేకపోతే మనకేం లేదు, విమోచన లేదు. దేని బట్టి విమోచించాడు? తన ప్రేమను బట్టి విమోచించాడు. అదే రీతిలో రోమపత్రిక 3వ అధ్యాయంలో 24వ వచనంలో, రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. దేని చేత అంట? కృపచేత నీతిమంతులని తీర్చబడుచున్నారు. అట్లాగని మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనంలో, సీయోనునకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. దేని ద్వారా అంట? నీతి చేత విమోచనము. అదే రీతిగా లోకాసు వార్త 1:69 ప్రకారమై, లోకాసు వార్త 1:69, లోకాసు వార్త 1:69 అంటే మనకి ఎక్కడి నుంచి ఉందంటే 68 నుండి 79 వచ్చిన కలిసిన భాగంలో ఉన్న మాట ఏంటంటే, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. దేని బట్టి విమోచన వచ్చిందంట? దర్శనమునిచ్చి విమోచన కలుగజేశాడు. ఎట్లా దర్శనమిచ్చాడు? ఎట్లా దర్శనమిచ్చాడు? నరావతారిగా దర్శనమిచ్చాడు. ఎట్లా అంట? నరావతారిగా దర్శనమిచ్చాడు. ఒక మానవునిగా దర్శనమిచ్చాడు. ఆ మానవునిగా దర్శనమిచ్చిన తర్వాత ఆ 8 దినాల బాలుడుగా ఉన్న ఆ యేసు ప్రభువారిని సుమయోను తన చేతుల్లోకి తీసుకొని ఏమన్నాడంట? నాథా, ఇప్పుడు నీ దాసుని నీ మాట చొప్పున సమాధానముతో పోనిచ్చున్నావు. ఎట్లా దర్శనమిచ్చాడంట? ఒక మానవుడిగా దర్శనమిచ్చాడు. ఎవరి చేతుల్లోకి వచ్చాడంటే, సుమయోను యేసు ప్రభువారిని తన అరచేతుల్లోకి తీసుకొని ఆ అరచేతుల్లో ఆ చిన్న బాలును చూసేమంటాడు, 8 దినాల బాలు చూసేమంటాడంటే, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిచ్చున్నావు. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు ఎందుకు దర్శనమిచ్చాడు? ఎందుకు దర్శనమిచ్చాడు? మనకు విమోచన కలిగించడానికి దర్శనమిచ్చాడు. మనం పోయిన వారం చూస్తూ వచ్చాం బలవర్తమానంలో పౌలుకు కలిగిన 5 దర్శనాలు చూస్తూ వచ్చాం. అవన్నీ ఎట్లా కలిగినాయి? ఆత్మ ద్వారా కలిగిన దర్శనాలు. కానీ యేసు ప్రభువారి యొక్క దర్శనం ఎట్లా కలిగింది? భౌతికంగా కలిగింది. యేసు ప్రభువారి యొక్క దర్శనము భౌతికంగా, అంటే కనిపించే రీతిలో ఆ యేసు ప్రభువారి యొక్క దర్శనాన్ని వారు అనుభవించారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తున్నట్లయితే ప్రేమ చేత, కృప చేత, నీతి చేత, దర్శనము చేత విమోచనిచ్చే దాని కొరకై ఆ దేవాది దేవుడే యేసు ప్రభువారిని మన కొరకై లోకానికి బలవంతుడైన దేవునిగా పంపిస్తే, యేసు ప్రభువారు కల్వరి శిలువలో చేసిన బలియాగము ఎంత బలమైందంటే, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో వ్రాయబడుతున్న మాట 2వ అధ్యాయంలో 13-15 వచనాలు కలిసిన భాగంలో మనం చూస్తున్నట్లయితే, ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, వారు ఏం చేశాడంట? నిరాయుధులుగా చేశాడు. నిరాయుధులను చేశాడంటే
వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వారి దగ్గర ఆయుధాలు ఉన్నప్పుడు యేసు ప్రభు అంటే వారిని ఆయుధాలు లేని వారిగా చేశాడు. ఉదాహరణ మనం చూసినట్లయితే అడవుల్లో కూంబింగ్ జరుగుతూ ఉంటుంది నక్సలైట్ల కొరకు. కూంబింగ్ జరిగే సమయంలో ఆ నక్సలైట్లను పోలీసులు పట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? మొట్టమొదట వాళ్ళ ఆయుధాలు మొత్తం కింద పడేపిస్తారు. అంటే అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు నిరాయుధులుగా చేశారు. వారిని నిరాయుధులుగా చేయడానికి ఈ పోలీసు వారు ఎవరై ఉండాలి? ఆయుధాలు కలిగిన వారై ఉండాలి, బలవంతులై ఉండాలి. ఒకవేళ వీరు బలవంతులు కాకపోతే, వారు ఆయుధాలు కలిగిన వారు కాకపోతే ఏం చేస్తారు? వారు వీళ్ళని కాల్చి చంపేస్తారు. ఇప్పుడు యేసు ప్రభు వారు వారిని నిరాయుధులుగా చేశాడు అంటే యేసు ప్రభు దగ్గర ఏమున్నాయి? వరలక్ష్మక్క ఏమనంట? ఏం ఆయుధాలు ఉన్నాయి యేసు ప్రభు దగ్గర? యేసు ప్రభు వారి దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి? యేసు ప్రభు వారి దగ్గర ఉన్న ఆయుధం ఒకే ఒక్క ఆయుధం ఏంటంట? యేసు రక్తము. యేసు రక్తమే ఆయుధం. యేసు రక్తాన్ని మించిన ఆయుధం ఇంకేది కూడా లేదు. యేసు రక్తాన్ని మించిన ఆయుధం లేదు. యేసు రక్తాన్ని మించిన ఔషధం కూడా లేదు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా వారిని ఏం చేశాడు అంటే, ఇక్కడ రాయబడే మాట చూడండి దయచేసి. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధులని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఇదంతా దేని ద్వారా? కేవలం యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా. అంటే యేసు ప్రభువారి యొక్క రక్తం ముందు ఏ ఆయుధాలు నిలబడవు. యేసు ప్రభువారి యొక్క రక్తం ముందు ఏ మానవ సంబంధమైన బలము నిలబడదు. యేసు ప్రభువారి యొక్క రక్తం ముందు ఏ మానవ సంబంధం అధికారం కూడా నిలబడదు. ఇప్పుడు యేసు ప్రభువారు తన రక్తం ద్వారా ఏం చేస్తూ వచ్చాడంటే, ఆ పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టాడు, దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేశాడు, మనకు అడ్డం లేకుండా ఎత్తివేశాడు, మన అపరాధాలని క్షమించాడు, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఇప్పుడు జీవింపజేసి ఏం చేశాడంట? వారిని సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను. వారందరినీ ఊరేగించాడంట. ఎవరందరినీ? అధికారులందరినీ ఊరేగించాడు. ఎట్ట ఊరేగించాడు? బాహాటంగా ఊరేగించాడు. అందుకొరకై సమాధి ఓడిపోయింది, మరణం ఓడిపోయింది, కావలి వారు ఓడిపోయారు, బండ ఓడిపోయింది, దానికి ఉన్న సంఖ్యలు ఓడిపోయినాయి, దాని మీద ఉన్న ముద్ర ఓడిపోయింది, కావలి వారు ఓడిపోయారు. ఇంకెవరు ఓడిపోయారు? ఓడిపోని వారు ఎవరు కూడా లేరు. అందరినీ ఓడించాడు. ఎవరైనా? బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైన దేవుడు వారందరినీ ఓడించి మనకేమిచ్చాడు? మనకు రక్షణ ఇచ్చాడు. మనకేమిచ్చాడంట? రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ఇచ్చి ఏమంటాడు అంటే, నేను మిమ్ములను నా సొత్తుగా చేసుకోవడానికి, మిమ్ములను నాకు దాసులుగా చేసుకోవడానికి నేను మిమ్మల్ని ఏం చేశాను? విమోచించాను. ఇప్పుడు మరి మీరేం చేయాలి? విమోచనగానములతో స్తుతులతో విమోచనగానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడేదను నా ప్రభువా. ఏం చేయాలంట? నమస్కరించాలంట. తర్వాత ఏం చేయాలి? హర్షించాలి. తర్వాత
పాడిన పాట కదా. నమస్కరించి ఆరాధింతును, హర్షింతును, పూజింతును. పూజించాలంట ఆయన్ను. పూజకి ఏం తేవాలి? హైందవ సాంప్రదాయ ప్రకారమై దేవుని పూజించడానికి ఏమేమి తీసుకెళ్తారు? పూలు, పండ్లు, కొబ్బరికాయ, అరటికాయ, ఇంకేం తీసుకెళ్తారు? అగరబత్తి తీసుకెళ్తారు, ఇంకా కర్పూరం కూడా తీసుకెళ్తారు, పువ్వులు కూడా తీసుకెళ్తారు. ఎందుకు ఇవన్నీ అంటూ సమర్పయామి 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 అంటే అన్నీ సమర్పిస్తూ ఉంటారు. ఎవరికి? ఈరోజు మనమే సమర్పించాలి. మరి దేవునికి ఈరోజు మనమే సమర్పించాలి. ఏమీ సమర్పించం, పెదవుల మాటలు తప్ప కదా. పెదవుల మాటలు తప్ప ఇంకేమీ సమర్పించం. అందుకే యేసు చెప్పాడు, వారు పెదవులతో నన్ను ఆరాధించున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని. ఎట్లా ఆరాధిస్తున్నారంట? పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, అది కూడా వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, వారి హృదయం మాత్రం నాకు దూరంగా ఉంది. అట్టి ఆరాధన ప్రభు కోరుకున్నాడా? మరి ప్రభు కోరిన ఆరాధన ఏంటంట? విరిగి నలిగిన హృదయంతో మనల్ని ప్రేమించి మనల్ని విమోచించడం కొరకు యేసు ప్రభు వారు కల్వరి శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడై ఉన్న ఆయన మన కొరకే నరుడుగా ఈ లోకానికి వచ్చి, దేవునికి మనకు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి, మనకు బదులుగా కల్వరి శిలువలో మరణించి పాపమనే దాసత్వంలోంచి మనం విడిపించి తనకు దాసులుగా తనకు సొత్తుగా చేసుకోవడానికి ఇష్టపడిన ఆ ప్రేమగల దేవునికి హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనను ఎట్లా అర్పించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ అర్పించి ఆయనను ఆరాధించాలి. అది ప్రభువు కోరిన ఆరాధన. అట్టి ఆరాధన కొరకై ప్రేమగల దేవుడు నన్ను నిన్ను మనందరినీ సిద్ధపరచునుగాక. ఆరాధనకు వెళదాం.